హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ హర్నా స్పోకెన్ ఇంగ్లీష్. ఈరోజు వీడియోలో మనం ప్రతిరోజు మాట్లాడే తెలుగు మాటలు ఇంగ్లీష్లో ఈజీగా మాట్లాడడం నేర్చుకుందాం. సో వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడడానికి ట్రై చేయండి. ముందుగా ప్రీవియస్ వీడియోలో నేను మిమ్మల్ని అడిగిన క్వశ్చన్స్కి ఆన్సర్స్ చూద్దాం. నెంబర్ 1, నిన్న నేను ఈ సమయానికి ఇంటి దగ్గర ఉన్నాను. ఐ వాజ్ ఎట్ హోమ్ బై దిస్ టైమ్ యెస్టర్డే. బై దిస్ టైమ్ ప్లేస్లో అట్ దిస్ టైమ్, అట్ ద సేమ్ టైమ్ అని కూడా అప్లై చేసుకోవచ్చు. నెంబర్ 2, నేను రేపు ఈ సమయానికి నీతో ఉంటాను. ఐ విల్ బీ విత్ యూ బై దిస్ టైమ్ టుమారో. ఈరోజు వీడియోలో మీకు ఉండబోయే క్వశ్చన్స్. నెంబర్ 1, పీ కార్స్. సో పీ కార్స్ అంటే తెలుగులో అర్థం ఏంటి? సొంత వైద్యం. సొంత వైద్యాన్ని ఇంగ్లీష్లో ఏమంటారు? వీటికి ఆన్సర్స్ కమెంట్ సెక్షన్లో తెలియచేయండి. నౌ లెట్స్ గెట్ స్టార్టెడ్. అతను పొట్ట చేత పట్టుకుని ఇక్కడికి వచ్చాడు. He has come here to earn his living. He has come here to earn his living. సో ఈ పొట్ట అనే పదంతో కొన్ని సెంటెన్సెస్ మాట్లాడడం నేర్చుకుందాం. అతను పొట్ట మార్చుకుని డబ్బు సంపాదించాడు. He earned money by depriving himself. He earned money by depriving himself. పొట్ట మాడితే తనంతట తానే వస్తాడు. When he is hungry, he will come of his own accord. When he is hungry, he will come of his own accord. లేదా ఇలా కూడా చెప్పొచ్చు. If his stomach burns, he will come by himself. అతను పొట్ట పగిలేలా తిన్నాడు. He ate like a glutton. He ate like a glutton. ఆమె పొట్ట పగిలేలా నవ్వింది. She burst into laughter. She burst into laughter. Burst తో కొన్ని ఎగ్జాంపుల్స్ చూద్దాం. She burst into tears. అంటే ఆమె ఉన్నట్టుండి ఏడ్చేసింది అని. బర్స్ట్ ఇంటూ ఫ్లేమ్స్ అంటే మంటలు చెలరేగడం. ఎగ్జాంపుల్, ఆమె కిచెన్లో వంట చేస్తుండగా మంటలు చెలరేగాయి. వెన్ షీ వాస్ కుకింగ్ ఇన్ ద కిచెన్, ఇట్ బర్స్ట్ ఇంటూ ఫ్లేమ్స్. వెన్ షీ వాస్ కుకింగ్ ఇన్ ద కిచెన్, ఇట్ బర్స్ట్ ఇంటూ ఫ్లేమ్స్. ఇప్పుడొక తెలుగు టు ఇంగ్లీష్ మీనింగ్ ఎగ్జాంపుల్స్తో నేర్చుకుందాం. లూజెన్ అంటే ఊడిపోవడం లేదా వదిలవడం. ఇది ఒక వర్బ్. దీనికి V2 V3లు లూజెండ్, లూజెండ్. ఎగ్జాంపుల్, ఆమె జుట్టు వదిలై చిక్కులు పడిపోయింది. హర్ హెయిర్ హ్యాడ్ లూజెండ్ అండ్ వాస్ ట్యాంగిల్డ్. హర్ హెయిర్ హ్యాడ్ లూజెండ్ అండ్ వాస్ ట్యాంగిల్డ్. కొంచెం ఈ బాక్స్ మూత తీయగలవా? కెన్ యూ లూజన్ ద లిడ్ ఆఫ్ దిస్ బాక్స్? కెన్ యూ లూజన్ ద లిడ్ ఆఫ్ దిస్ బాక్స్? ఈ ముడి వదులుగా ఉన్నట్లు అనిపిస్తుంది. లేస్ కొంచెం గట్టిగా ముడివేయి. దిస్ నాట్ సీమ్స్ టు బి లూజ్, నాట్ ద లేస్ అ లిటిల్ టైటర్. దిస్ నాట్ సీమ్స్ టు బి లూజ్, నాట్ ద లేస్ అ లిటిల్ టైటర్. నువ్వు కొంచెం నా టై విప్పగలవా? ఇది బాగా బిగుతుగా ఉంది. కెన్ యూ లూజన్ అప్ మై టై? ఇట్స్ టూ టైట్. మీరు లూజన్ అప్ ప్లేస్లో అంటై కూడా అప్లై చేసుకోవచ్చు. లూజన్ అప్ అన్నా అంటై అన్నా విప్పడమే. అంత కంగారు పడకు, కొంచెం ఫ్రీగా ఉండు. డోంట్ బీ నర్వస్, లూజన్ అప్ ఎ బిట్. డోంట్ బీ నర్వస్, లూజన్ అప్ ఎ బిట్. ఇక్కడ లూజన్ అప్ అంటే కొంచెం ఫ్రీగా ఉండు లేదా రిలాక్స్డ్గా ఉండు అని అర్థం. ఇప్పుడు కొన్ని నార్మల్ సెంటెన్సెస్ చూద్దాం. ధైర్యం కోల్పోవద్దు. డోంట్ లూజ్ హార్ట్. డోంట్ లూజ్ హార్ట్. ఎప్పుడు ముఖంపై చిరునవ్వును కోల్పోవద్దు. నెవర్ లూజ్ స్మైల్ ఆన్ ఫేస్. నెవర్ లూజ్ స్మైల్ ఆన్ ఫేస్. ఆ జాబ్ అతనికి కొత్త, ఏదో తంటాలు పడుతున్నాడు. ద జాబ్ ఈజ్ న్యూ టు హిమ్ బట్ సమ్హౌ హీ ఈజ్ మేనేజింగ్ ఇట్ విత్ డిఫికల్టీ. ద జాబ్ ఈజ్ న్యూ టు హిమ్ బట్ సమ్హౌ హీ ఈజ్ మేనేజింగ్ విత్ డిఫికల్టీ. అతను మాట తప్పడు. హీ డజంట్ బ్రేక్ హిస్ ప్రామిస్. హీ డజంట్ బ్రేక్ హిస్ ప్రామిస్. అతని లెక్క తప్పింది. హిస్ క్యాలిక్యులేషన్ వాజ్ రాంగ్. హిస్ క్యాలిక్యులేషన్ వాజ్ రాంగ్. అతని పెళ్లి కొంచెంలో తప్పిపోయింది. హిస్ మ్యారేజ్ జస్ట్ ఫెయిల్డ్ టు టేక్ ప్లేస్. హిస్ మ్యారేజ్ జస్ట్ ఫెయిల్డ్ టు టేక్ ప్లేస్. వాళ్ల పోరు పడలేక అతని ఇంటి నుండి వెళ్ళిపోయాడు. బీయింగ్ అనేబుల్ టు ఎండ్యూర్ దేర్ హెరాస్మెంట్, హీ లెఫ్ట్ ద హౌస్. బీయింగ్ అనేబుల్ టు ఎండ్యూర్ దేర్ హెరాస్మెంట్, హీ లెఫ్ట్ ద హౌస్. అతను బాగానే ఉన్నట్లున్నాడు. హీ సీమ్స్ టు బి ఆల్ రైట్.
He seems to be alright. అతనికి నిజం మాట్లాడాలంటే భయం. He is afraid of speaking the truth. He is afraid of speaking the truth. నాకు అతనితో వాదించాలంటే భయం. I am afraid of arguing with him. నీకు ఏదన్నా సరే భయం ఉండకూడదు. You should not be afraid of anything. You should not be afraid of anything. నువ్వు చెత్తగా మాట్లాడడం మానేస్తావా? Will you stop talking nonsense? Will you stop talking nonsense? నువ్వు అతి తెలివిగా ప్రవర్తించడం మానేస్తావా? Will you stop acting smart? So friends, this is the class for today. If you like this video, please do like, share and subscribe and post your valuable comments in the comment section. Thanks for watching and see you in the next video.